భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం దగ్గర 33.5 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు నీట మునిగాయి. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికగా జారీ చేస్తారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర 33.5 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు నీట మునిగాయి. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికగా జారీ చేస్తారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గోదావరి నదికి భారీ వరద ఉధృతి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే భద్రాచలం దగ్గర నీటి మట్టం 33.5 అడుగులకు నీటి మట్టం చేరినట్టు తెలుస్తోంది. ముంపు గ్రామాల ప్రజలకు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? మొత్తంగా ఎలాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది? సంపత్, భద్రాచలంలో గోదావరి యొక్క నీటి మట్టం అనేది గంట గంటకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల క్రితము 10 అడుగులుగా ఉన్నటువంటి యొక్క గోదావరి నీటి మట్టం అనేది ఉగ్రరూపం దాల్చింది. గత వారం నుండి కురుస్తున్నటువంటి వర్షాలు, గత 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఇవన్నీ కూడా యాడ్ కావడం, ఏజెన్సీ పరిధిలో భద్రాచలం యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు అంటే ప్రజెంట్ గా 5 గంటల వరకు మనకు అధికారికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం 35.8 అడుగుల ప్రవహిస్తుంది గోదావరి అడుగుల లోతులో. అయితే మా స్వతహాగా మనకు 41 అడుగు వరకు చేరితే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక, 43కు 2, 51కి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రాత్రికి అయితే ఇంకా అది పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పరివాహక ప్రాంతంలో ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చేటువంటి వర్షం వల్ల గోదావరి ఇంకా ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, జిల్లా కలెక్టర్ జితేన్ పటేల్ కావచ్చు, రోహిత్ రాజు కావచ్చు, మరియు ఐటీడీఏకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూ కూడా మోహరించారు. రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ప్రజలకు అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి వాళ్ళు ముందుకున్నారు. అంతేకాకుండా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి తాలిపేరు యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 24 గేట్లు కూడా ఎత్తి గోదావరిలోకి వదలడం వల్ల గోదావరి యొక్క పరివాహక ప్రాంతంతో పాటు ఇది ఇంకా పెరుగుతుంది. ఓకే శ్రీధర్, ఇప్పుడు భద్రాచలం దగ్గర స్నానఘట్టాలు మునిగిపోయినట్టు తెలుస్తుంది. అలాగే భద్రాచలం వచ్చే భక్తులకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? భద్రాచలంలో ప్రజెంట్ గా ఇప్పుడు స్నానఘట్టాల వరకు అంటే ఆ ఎడ్జ్ పై 3 వరుసల వరకు కూడా పై వరకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీకు ఈ రాత్రి వరకు భద్రాచలంలో స్నానఘట్టాలు మొత్తం కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 40-41 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే చర్యలు, భద్రతా చర్యలు కూడా చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల వాళ్ళని అన్నింటినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పొమ్మనమని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.